దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి అపొస్తలుల కార్యాలు బైబిల్స్ ఉన్నవారైతే చూడండి, లేకపోయినా శ్రద్ధగా మీరు ఆలకిస్తే సరిపోతుంది. అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 27-28 వచనాలు. ఏవి జరుగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటినన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా మిక్కిలి గొప్ప దేవా, సకల ఆశీర్వాదముల మూల కారణభూతుడా, నీ నామమును స్తోత్రించి కొనియాడి ఘనపరిచి ఆత్మయందు నీ పాదముల చింత సాష్టాంగపడి ప్రభువా నీ పాదములను ముద్దు పెట్టుకొని మిమ్మును స్తుతించి పరమబోధకుడా మిమ్ములను ఆహ్వానిస్తున్నాం. ఎక్కడ 2-3 నా నామమును కూడుకొని ఉందురు అక్కడ వారి మధ్యలో నేనున్నాను అని మీరు అన్నారు గనక ఇక్కడ మీరున్నారు గనక ఏ మానవుడు తగడు నాయన. మీరే మాట్లాడాలి, మేమందరము వినాలి. మీ దాసుడు ఎంతటి వాడు నాయన, ఏం తెలుసని మీ దాసునికి ఏమీ తెలీదు. మీ దాసుడు ఏదో చెబుతాడని మేము ఇక్కడికి రాలేదు. మా యేసయ్య మాట్లాడితే విందామని వచ్చాం. మా ఆశ తీర్చండి తండ్రి. మీ దాసుని దోషములు, అపరాధములు, నేరములు, బలహీనతలు, అజ్ఞానకృతములు అన్నిటి మీ శిలువ రక్తము చేత కడిగి వేసి నీ రక్తముతో మీ దాసుని పరిశుద్ధపరిచి మీ అగ్నితో కాల్చి పుట్టము వేసి మీ దాసుని నోట నీ మాటలుంచి నీ ఆనంద తైలముతో, నీ పరిశుద్ధాత్మ తైలముతో, పరలోక పరిమళ సువర్ణ తైలముతో మీ దీన సేవకుని, నీ వాక్య సేవకుని ఇప్పుడు అభిషేకించి మీ దాసుని నోట నీ మాటలుంచి మీ చేతి నీడలో కప్పి ఉంచి పరలోక సింహాసన మధ్యము నుండి మాతో ఇప్పుడు మీరు మాట్లాడమని మీ దీనదాసుడైనటువంటి తండ్రి గారు, మా తండ్రి గారు మొంగమూరు దేవదాసయ్య గారు నేర్పిన అతి సరళమైన శక్తివంతమైన ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్ పలకండి స్వామి. దేవా నాతో మాట్లాడుము, అందరితోనూ మాట్లాడుము. దేవా నాకు కనబడుము, అందరికీ కనబడుమని. నీవంటే ఇష్టం ఉన్నవాళ్లతో మాట్లాడమని, నీవంటే ఇష్టం లేనోళ్ళతో కూడా మీరు మాట్లాడమని యేసు అద్భుత నామంలో స్తుతించి స్వతంత్రించుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ 3 దినాల మహాసభలలో నేను చేసేది ఒకటే ప్రసంగం. అందుచేత మనసు విప్పి మాట్లాడుకుందాం. కొంచెం ఫ్రీగా మాట్లాడుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు నడిపించిన ప్రకారం మాట్లాడుకుందాం. అందులో ఫ్రీగా మాట్లాడతామంటే అసలు ఈయన ఏమేమి మాట్లాడేస్తాడు అని మీరు అనుకోకండి. ఇప్పుడు ఇక్కడ ఈ సభ మనము జరుపుకోవడానికి కారణము, శ్రద్ధగా వినండి. ప్రసంగానికి ఇది ఓపెనింగ్ వర్డ్స్ కనుక మీరు శ్రద్ధగా వినాలి. ఇప్పుడు ఇక్కడ ఈ సభ మనం జరుపుకోవడానికి దేవుని వాక్యాన్ని ఈ రీతిగా ధ్యానించడానికి కారణమేమిటి, మూలమేమిటి, ఉద్దేశ్యమేమిటి? ఇప్పుడు జరుగుతున్నది ఏమైనా ఏదో అర్థం పర్థం లేని, గురి లేని కూటమా ఇది? లేక దైవ సేవకులకి ఇదేమన్నా సెల్ఫ్ ఎంప్లాయ్మెంటా, స్వయం ఉపాధి పథకమా? ఇది ఏదైనా విదేశీ కుట్ర? ఇది
ఏం జరుగుతోంది? ఎందుకు ఈ సభలు జరుగుతున్నాయి? ఈ సభలకు మూలం గడిచిపోయిన నిత్యత్వంలో, ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రపంచ చరిత్రలో, రాబోతున్నటువంటి దినాలలో ఈ సభల యొక్క కారణం ఏ రీతిగా కనెక్ట్ చేయబడి ఉంది, సంబంధము కలిగి ఉన్నది అనే విషయాన్ని మీతో మాట్లాడాలని దేవుడు నన్ను ప్రేరేపించాడు. దయచేసి బాగా గమనించండి. నేను చెప్పిన మాట అర్థమైంది. గడిచిపోయిన నిత్యత్వంలో కొన్ని సంగతులు జరిగినాయి, ఇప్పుడు కొన్ని సంగతులు జరుగుతున్నాయి, రాబోయే భవిష్యత్తులో కొన్ని సంగతులు జరగబోతున్నాయి. భూతకాలము, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం, ఈ త్రికాలములలో జరిగిన, జరగబోవుచున్న అతి ప్రాముఖ్య సంఘటనల ఫలితంగా ఇవాళ ఇక్కడ మీరు కూర్చున్నారు, నేను కూర్చున్నాను. ఈ విషయాన్ని గ్రహించిన తర్వాత మనం ఏం చెయ్యాలో మీకు అర్థమవుతుంది. మన విద్యుక్త ధర్మం ఏమిటి, భవిష్యత్ కార్యాచరణ పథకం ఏమిటి. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక, సమయమును జ్ఞానుల వలె సద్వినియోగము చేసుకోమన్నాడు పౌలన్న. మనకు దేవుడిచ్చిన ఈ స్వల్పమైన ఆయుష్కాలం ఎలా సద్వినియోగం చేసుకోవాలో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రేపు ఎల్లుండి ఇంకా దైవజనులు రాబోతున్నారు. నాకెంతో ఇష్టమైనటువంటి దైవజనులు పాస్టర్ జాన్ వెస్లీ గారు. వారు రేపు వస్తారండి, ఎల్లుండి లాస్ట్. రేపు అంకిత్ రెడ్డి గారా? చాలా సంతోషం. నేను ఉండి వారి వాక్య పరిచర్యను విని దీవించబడ్డానికి నాకు అవకాశం లేనందుకు నేను బాధపడుతున్నాను. అయినా దేవుడు వారిని బలంగా వాడుకోవాలని నేను ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. జాన్ వెస్లీ గారు కూడా బాగా పాడతారు, అది అందరికీ తెలుసు. చక్కని పాటలు రాశారు. కానీ చాలామందికి తెలియని విషయం, ఆయన ఎక్సలెంట్గా కీబోర్డ్ వాయిస్తారు. చూశారు ఎప్పుడైనా? ఆయన ఎంత ఫాస్ట్గా వాయిస్తారంటే నేను ఆయన ఎవరు పనికిరాము, అంత బాగా వాయిస్తారు జాన్ వెస్లీ గారు. ఆ మెరుపు వేగంతో వాయిస్తారన్నమాట. దేవుడు అద్భుతమైన తలాంతులు ఇచ్చి ఆ దైవజనుడిని వాడుకుంటున్నారు. ఇంకా అంకిత్ రెడ్డి గారిని అయితే నేను ఎరుగను, చూసి వినాలని ఆశపడ్డాను. కానీ మరొకసారి ఎప్పుడు దేవుడు అవకాశం ఇవ్వచ్చు. ఇంకా జగమెరిగిన బ్రాహ్మడు, చెప్పనక్కర్లేని ఆయన ఒక ఆయన ఉన్నాడు, స్టీవెన్సన్ గారు. ఆయన పేరు తెలియని వాళ్ళు ఈ ప్రాంతాల్లో ఎక్కడ, తెలుగు క్రైస్తవ సమాజంలో ఎక్కడ ఉండరు. కొన్ని వందల పాటలు రాశారు స్టీవెన్సన్ గారు. కనుక వాళ్ళందరూ మాట్లాడకముందే నేను ఇక్కడ కూర్చోవడము ఇది సబబు అని నేను ఆశిస్తున్నాను, నేను భావిస్తున్నాను. అంత గొప్ప దైవజనులు, అభిషిక్తులు వేదిక మీదికి రాకముందు ఏదో చిన్నపిల్లోని నేను 4 మాటలు చెప్పి దాటుకోవడం మంచిది. ఎందుకంటే నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు అన్నాడు బాప్తిస్మ చౌహాన్. అంటే ముందు వచ్చినోడు చిన్నోడనే కదా. కాబట్టి ఇది చాలా సమంజసమైన ఏర్పాటని నేను జహూ గారిని అభినందిస్తున్నా. థ్యాంక్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. ప్రభునందు ప్రియులారా, భూమి మీద క్రీస్తు సువార్తను ప్రకటించడానికి కారణం విశ్వరాజకీయం. భూమి మీద క్రీస్తు సువార్త ప్రకటించడం
మతాల మధ్య గొడవ కాదు, మతం మార్పిడి ప్రయత్నం కాదు, మతం పేరిట మేము డబ్బులు సంపాదించుకోవడం కాదు కాదు కాదు. స్పష్టంగా విని ప్రతి అక్షరాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ఎవ్రీబడి ప్లీజ్ బీ అటెంటివ్. భూమి మీద క్రీస్తు సువార్త ప్రకటించబడము విశ్వరాజకీయం. విశ్వరాజకీయం ప్రియులారా, విశ్వరాజకీయం ఏంటయ్యా? మతేమైనా పోయిందా? ఏదో మతం బోధ చేస్తూ విశ్వరాజకీయం. అసలు విశ్వం ఏంటి, రాజకీయం ఏంటి అనుకునే వాళ్లకు ఇప్పుడు సమాధానం చెబుతాను. ఇది రికార్డు చేయబడుతుంది, రేపు ఇంటర్నెట్లో కూడా ఉంటుంది కనుక మీరు మళ్ళీ మళ్ళీ వినండి. వాక్య ప్రకారం ఇది అవునో కాదో మీరు పరిశోధించండి. ఎక్కడైనా ఇది బైబిల్ ప్రకారం కాదనిపిస్తే నన్ను కాల్ చేసి చెప్పండి, అయ్యగారు మీరు చేసిన తప్పుడు బోధ అని నాకు చెప్పండి. విశ్వ రాజకీయం అనే మాట వాడాను. అసలు విశ్వం అంటే ఏంటో తెలుసా? హిందీ భాషలో, హిందీ బెల్ట్లో నార్త్ ఇండియాకి వెళ్తే ఈ భూప్రపంచాన్నే విశ్వం అంటారు వాళ్ళు. మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశ్వగురు అని చెప్పుకుంటాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే లోకమంతటికి, భూప్రపంచమంతటికి గురువు అని. భారతదేశం విశ్వగురు అని. హిందీ బైబిల్లో కూడా ఈ కాస్మోస్, ఈ బ్రహ్మాండాన్ని విశ్వ అని తర్జుమా చేయబడింది హిందీ బైబిల్లో. కానీ వాస్తవానికి అది రాంగ్ ట్రాన్స్లేషన్. విశ్వం అనగా ప్రపంచము కాదు. మరి విశ్వం అంటే ఏంటి? అర్థమయ్యే రీతిలో విడమరిచి క్లుప్తంగా చెబుతాను, శ్రద్ధగా విని గుర్తుపెట్టుకోండి ప్రియులారా. అనేక జిల్లాలు కలిస్తే ఒక రాష్ట్రం అవుతుంది, అవునా కాదా? ఏమండి? అనేక జిల్లాలు కలిసి ఒక రాష్ట్రం. కొన్ని రాష్ట్రాలు కలిసి మన భారతదేశం తయారైంది. జిల్లాలు కలిపితే ఒక రాష్ట్రం, రాష్ట్రాలు కలిపితే ఒక దేశం. ఇలాంటి దేశములు అనేకము కలిస్తే భూప్రపంచం, అవునా? గౌరవనీయ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి కాలంలో జిల్లాలను ఇంకా మండలాలు చేశాడు, ప్రజలకు సమీపంగా ప్రభుత్వాన్ని తీసుకెళ్ళాలని. కనుక అనేక మండలాలు కలిస్తే జిల్లా, జిల్లాలు కలిస్తే ఒక రాష్ట్రం, రాష్ట్రాలు కలిస్తే ఒక దేశం, అనేక దేశాలు కలిస్తే భూప్రపంచం. అలాగే ఈ భూప్రపంచము లాంటి అనేక ప్రపంచములు కలిసిన దాన్ని విశ్వము అంటారు. దానినే బ్రహ్మాండము అంటారు. బ్రహ్మాండము, బ్రహ్మాండము అని ఎందుకంటారు తెలుసా? పద వ్యుత్పత్తి ప్రకారము బ్రహ్మ అంటే చాలా పెద్దది, గొప్పది అని. అండము అంటే గుడ్డు, అండం అంటే గుడ్డు. బ్రహ్మాండము అంటే చాలా పెద్ద గుడ్డు అని. గుడ్డు అని ఎందుకన్నారంటే దాన్ని సృష్టించిన వాడే దాని మీద పొదిగినప్పుడు ఈ గుడ్డులో నుండి కొన్ని కొత్త ప్రాణులు ఉత్పత్తి అవుతాయి. అంటే మరొక మహిమలోకం రాబోతుంది. అందుకే అండము, తర్వాత పిండము, బ్రహ్మాండము, అండపిండ బ్రహ్మాండములు అంటారు. మొదట ఉందేమో ఒట్టి అండం,
ఆఖరినున్నది బ్రహ్మాండం. ఒట్టి అండము పోయి గొప్ప అండంగా మారింది. ఇది తత్వశాస్త్రములో ఉన్నటువంటి రహస్యం. ఇది భారతీయులకు తప్ప ఎవ్వరికీ తెలియనటువంటి ఒక నిగూఢ రహస్యం. జర్మనీ వాళ్లకు, ఫ్రెంచ్ వాళ్ళకు ఇదంతా తెలియని సబ్జెక్ట్. బ్రహ్మాండము అని దేన్ని అంటారంటే, మన భూగ్రహము లాంటి అనేక గ్రహములు కలిస్తే బ్రహ్మాండం. దాన్ని విశ్వం అని కూడా అంటారు. ఎన్ని గ్రహములు ఉన్నాయండి? మీరు అనేకం అన్నారు అని అంటే, ఆ లెక్క నేను ఇప్పుడు మీకు చెబితే, లెక్క నేనైనా కరెక్ట్గా చెప్పలేను. ఎలా చెబుతాను ఎన్ని ప్రపంచాలు ఉన్నాయో? ఉన్న పళాన మిమ్మల్ని అడుగుతాను, మీ తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో చెప్పండి అని. మీరు చెప్పగలరా? రేపు పొద్దున్న దాకా టైం ఇస్తా, చెప్పగలరా? అద్దం ముందు పోయి నిలబడి 1, 2, 3 లెక్క పెట్టుకుని రేపు పొద్దున్న లెక్క తీసుకురండి, చెప్తారా? మన తల వెంట్రుకలే మనం లెక్కించలేము. అంతరిక్షములో ఉన్నటువంటి ప్రపంచాలను మనం ఎలా లెక్కిస్తాము? మన ఊహకు మించినవి. కానీ ఒక అంచనా చెప్పగలరు. అంచనా బాగా వినండి. ఇది నేను 45 సంవత్సరాల నుండి చెప్తున్నా, ఎప్పుడు కాదు. 45 ఏళ్ల కిందట నేను చెప్పిన సంగతులే తర్వాత TV 9లో చెప్పారు, అనేక వార్తా ఛానల్స్లో చెప్పారు, కొంతమంది పుస్తకాలు రాశారు, సినిమాలు తీసి తర్వాత 45 సంవత్సరాల కింద, అర్ధ శతాబ్దం ఆనాడు నేను రాశాను, చెప్పాను. కావాలంటే మీకు ఇప్పటికీ యుగాంతం గ్రంథం అవైలబుల్గా ఉంది. యుగాంతం గ్రంథమైనా చదవండి. దేవుడు నా చేత రచింపజేసిన 7వ గ్రంథము విశ్వచరిత్ర ఉంది, అదైనా చదవండి. అందులో ఈ విషయాలు ఉంటాయి. లేటెస్ట్గా దేవుడు వ్రాయించిన ఇంగ్లీష్ గ్రంథము ద ఎండ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్, అందులో కూడా చాలా విపులంగా నేను రాశాను. ఇప్పుడు శ్రద్ధగా వినండి. మన సౌర కుటుంబం ఎలాగుందంటే, ఒక సూర్యుడు ఉన్నాడు, ఒక నక్షత్రం, అతడి చుట్టూ 9 గ్రహాలు అవి పరిభ్రమిస్తూ ఉన్నాయి. 9 గ్రహాలు పరిభ్రమిస్తూ ఉంటుండగా ఈ 9 గ్రహాలు సూర్యుడు కలిసి ఏమని పిలుస్తాను చెప్పండి? సౌర కుటుంబము. చెప్పండి, సౌర కుటుంబము, సోలార్ ఫ్యామిలీ అంటాం. ఇట్లాంటి సూర్యుళ్ళు ఇంకో 13 ఉన్నారు. అంటే టోటల్గా 14. మన పురాణకర్తలు, మన దేశంలో ఉన్నటువంటి ప్రాచీన కాల మహర్షులు చెప్పారు, 14 భువనములున్నవి అని చెప్పారు. 14 అంటే 14. ఏమండి? చతుర్ అంటే 4, దశ అంటే 10, 14. 14 భువనాలని లెక్క ఎందుకు చెప్పారు? పంచదశ భువనాలను ఎందుకు అనలేదు? త్రయోదశ భువనాలను ఎందుకు అనలేదు అంటే ఇందుకే. మన సూర్యుడు లాంటి సూర్యుళ్ళు 14 ఉన్నారు. ఒక్కొక్కడి చుట్టూ 9 గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి. ఒక్క సూర్యుడు చుట్టూ 9 గ్రహాలు తిరిగే వ్యవస్థను సౌర కుటుంబం అంటారు. ఈ మొత్తం 14 మంది సూర్యుళ్ళు, వాళ్ళ 9 గ్రహాలు కలిసిన సిస్టమ్ని ఏమంటారంటే నక్షత్ర కుటుంబము. ఏం కుటుంబము? నక్షత్ర కుటుంబం. దీన్ని ఇంగ్లీష్లో స్టెల్లార్ ఫ్యామిలీ అంటారు. ఈ నక్షత్ర కుటుంబాలు
ఈ 14 సూర్యుళ్ళు ఉన్న పళ్ళాన ఉన్న చోట కుదురుగా ఉండట్లేదు. ఎలాగైతే భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంది, తన వెంట చంద్రుడు ఉన్నాడుగా ఉపగ్రహం. భూమి తిరుగుతూ ఉంది, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు. చంద్రుడితో పాటు సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంది భూమి. అలాగే ఈ 14 సూర్యుళ్ళు వాళ్ళ గ్రహాల కుటుంబాలను వెనకేసుకొని పిల్లల కోడిలాగా వెగా అనే ఇంకొక మహాకాంతివంతమైన నక్షత్రం చుట్టూ తిరుగుతున్నాయి. మన భూమి ఒక్కసారి సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి 365 రోజులు పడుతుంది. ఆ పావు రోజు ఉన్నందుకే 4 ఏళ్ల తర్వాత వచ్చేది లీపు సంవత్సరం ఫిబ్రవరి 29 అవుతుంది. ఫిబ్రవరి 29 ఉంటుంది. 4 ఏళ్ళు 28 రోజులే ఫిబ్రవరి. 5వ సంవత్సరం 29 రోజులు. ఎందుకంటే 365 రోజుల 6 గంటల టైం పడుతుంది భూమి ఒక్కసారి సూర్యుడి చుట్టూ తిరిగి రావడానికి. అలాగా మన సూర్యుడు ఇంకా 13 సూర్యులు, మొత్తం 14 మంది పిల్లల కోళ్ళలాగా. కోడి పరిగెత్తుతూ ఉంటే వెంట పిల్లలు పరిగెడుతూ ఉంటాయి కదా. ఈ 14 మంది సూర్యుళ్ళు పిల్లల కోడిలాగా వెగా అనే ఒక పెద్ద నక్షత్రం చుట్టూ ఒక్కసారి రౌండ్ వేసి రావడానికి 70 కోట్ల భూ సంవత్సరాలు పడతాయి. 70 కోట్ల భూ సంవత్సరాలు అంటే ఆదామును చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క పరిభ్రమణం కూడా కంప్లీట్గా ఆడలేదు. 70 కోట్ల ఏళ్ళు కావాలి. ఇప్పుడు 6000 ఏళ్ళు అయింది మన జాతి మూల పితరుడు సృష్టింపబడి. ఇట్లాంటి యుగాలు ఎన్నో గడుస్తాయి ఒక్కసారి రౌండ్ వేసేటప్పటికి. ఇదంతా కలిసి ఒక నక్షత్ర మండలము అంటారు. ఇట్లాంటి నక్షత్ర మండలాలు అనేక కోట్లుంటే దాన్ని ఒక నెబ్యులా అంటారు. ఈ నెబ్యులాలు అనేక కోట్లు ఉంటే దాన్ని ఒక గెలాక్సీ అంటారు. ఈ గెలాక్సీలు అనేక కోట్లుంటే దాన్ని ఒక పాలపుంత అంటారు. పుంత అంటే అర్థం ఏంటి? రోడ్డు. పుంత అంటే అర్థం ఏంటండి? రోడ్డు. మీకు ఇక్కడ ఒక పుంతలో ముసలమ్మ అన్న దేవత ఉంటుంది, మీకు తెలుసా? పుంత అంటే రోడ్డు. పాలపుంత అంటే తెల్లటి రోడ్డు. అంతరిక్షంలో తెల్లగా ఒక రోడ్డు వేసినట్టు ఇలాగా కనపడుతుంది. అమావాస్య రాత్రి దుర్బిణి పెట్టి పవర్ఫుల్ టెలిస్కోప్ పెట్టి చూస్తే బ్లాక్ బోర్డు మీద చాక్ పీస్ మొత్తం నిలువున అదిమి పట్టి ఇలాగంటే వెడల్పుగా గీత పడుతుంది. అలాంటి గీతలు ఎన్నో కోట్లు కనబడతాయి. అన్ని పాలపుంతలు ఎన్ని కోట్లున్నాయో తెలియదు. 14 సౌర కుటుంబాలు వెగా చుట్టూ తిరగడం నక్షత్ర కుటుంబం. ఇట్లాంటివి ఎన్నో కోట్లుంటే ఒక నక్షత్ర మండలం, అవి ఎన్నో కోట్లుంటే ఒక నెబ్యులా, అవి ఎన్నో కోట్లుంటే ఒక గెలాక్సీ, అవి ఎన్నో కోట్లుంటే ఒక పాలపుంత. పాలపుంతే లక్షల కోట్లు ఉన్నాయి. లెక్కేసుకోడు ఒప్పుకుంటే. లెక్క తేలుద్దా? బుర్ర గిర్రని తిరిగిపోతుంది. అందుకే దేవుడు అబ్రహామును గుడారం నుండి బయటికి తీసుకొచ్చి నీకు చేతనైతే లెక్క పెట్టన్నాడు. నీకు చేతనైతే లెక్క పెట్టు. దావీదు చెప్పాడు 147వ కీర్తనలో,
నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించాడు. వాటికన్నిటికీ ఆయన పేర్లు పెట్టారట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, మన ఇంట్లో ఒక చిన్న పిల్లోడు పుడితే వాడికి పేరు పెట్టడానికి మల్లగుల్లాలు పడి కుస్తీ పట్టి మనకు నెలలు గడిచిపోతాయి, కానీ అసలు పేరు దొరకదు. ఏం పేరు పెట్టాలో అర్థం కాదు. ఒక పేరు బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది, మళ్ళీ బాగోలేదు అనిపిస్తుంది. అలాంటి పేరు పెట్టడం అనేది చాలా కష్టమైన ప్రక్రియ. దేవుడు ఇన్ని నక్షత్రాలకు ఎన్ని కోట్లో తెలీదు. ఒక శాస్త్రవేత్త చెప్పాడు, ఇక అవన్నీ లెక్క పెట్టే పని ఎవడు పెట్టుకుంటాడు బాబు, 1,000,000 కోట్లు అనుకో అనేసాడు. 1,000,000 కోట్ల, 1 కోటి అంటే 7 సున్నాలు ఉంటాయి, ఇంకో 7 కోటి కోట్లు అంటే కరెక్టేనా బాబు ఈ లెక్క అంటే, నువ్వు లెక్కేసి చూసుకో, తేడా వస్తే అడగమన్నాడు. మనకు ఆ పని ఎక్కడ పెట్టుకుంటాం మనం? సరే ఒప్పుకున్నాంలే, 1,000,000 కోట్లని ఒప్పుకున్నారు, అంతే తప్ప ఎన్ని నక్షత్రములు ఉన్నవో తెలియదు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా ఒక మాట. 147వ కీర్తన 4వ వచనం, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేరు. ఎందుకండి పేరు? నాకు చెప్పండి. నువ్వు అడవిలోకి వెళ్ళి ఈ చెట్టు పేరు సుబ్బారావు, ఈ చెట్టు పేరు వెంకట్రావు, ఈ చెట్టు పేరు అబ్రాం, ఈ చెట్టు పేరు మహమ్మద్ అలీ అని చెట్లకు పేరు పెడుతూ వెళ్తావు నువ్వు? ఏమండి, పేరు ఎందుకు పెడతారు చెప్పండి? పిలుచుకోవడానికి, అవునా? గుర్తించడానికి, పేరు పెట్టి పిలవడానికి పేరు పెట్టుకుంటారు, అంతే తప్ప నువ్వు అడవిలోకి వెళ్ళి ఈ రాయి పేరు ఇది, ఈ రాయి పేరు ఇది, ఈ చెట్టు పేరు అంటావు నువ్వు? ఏ పిచ్చోడు కూడా పని చేయుడు. ఇంత సృష్టి చేయగలిగినటువంటి అనంత జ్ఞాని అయిన దేవుడు ఈ మండుచున్న అగ్నిగోళాలను చూసి, ఈ అగ్నిగోళం పేరు ఫలానా, వాటికన్నిటికన్నాడు. ఇక్కడ కొన్నిటికి కాదండోయ్, వాటికన్నిటికీ పేర్లు పెట్టి, పేరు లేని నక్షత్రం ఒక్కటైనా లేదు అని బైబిల్ చెప్తుంది. ఆ పేర్లు ఆయనకే తెలుసు. ఒక్క నక్షత్రాన్ని వదలకుండా అన్నిటికీ పేర్లు పెట్టాడు. కోట్ల 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 నక్షత్రాలు. ఇంత సైన్స్ డెవలప్ అయినా ఇప్పటికీ లెక్క దొరకలేదు మనకు. అన్ని నక్షత్రాలకు దేవుడు పేర్లు ఎందుకు పెట్టాడండి? ఎందుకంటే జనాభా లెక్కలు రాసుకోవడానికి. మన సౌర కుటుంబములో 9 గ్రహాలలో 1 గ్రహం మీద మానవ జాతి ఉన్నది. అదేవిధంగా ప్రక్కన ఉన్నటువంటి సౌర కుటుంబంలో ఒక భూమి ఉంది, అక్కడ కూడా నీలాంటి నాలాంటి బుద్ధిజీవులు ఉన్నారు. అట్లాగా 14 సౌర కుటుంబాలలో 14 భూములు ఉన్నాయి. అక్కడ నీలాంటి నాలాంటి జీవులు ఉన్నారు. అంతరిక్షంలో బుద్ధిజీవులు ఉన్నారా అని నేను రాసిన ఒక గ్రంథం ఉంది, వీలైతే ఇంట్రెస్ట్ ఉంటే చదవండి. దేవుడు ఈ ఒక్కటే లోకాన్ని చేసి ఊరుకోలా. ఒక కుమ్మరి వ్యక్తి ఉన్నాడు. కుమ్మరివాడి పని ఏంటి? కుండలు చేస్తాడు. మీకు తెలిసిన ఏ కుమ్మరి అయినా ఒక్కటే కుండ చేసి కూర్చున్నాడు అనుకోండి, ఇంకా లైఫ్లో మళ్ళీ కుండ చేయలేదు. అట్లాంటి కుమ్మరి వాడు ఉంటాడా? ఒకే ఒక కుండను చేసి ఇంటి ముందు పెట్టి కూర్చున్నాడు, ఇంకా చేయట్లే. ఎందుకంటే సార్ మేము కుమ్మరోళ్ళం కనుక నేను కుమ్మరోడిని కాదనుకుంటారేమో అనుకొని ఒకటి చేశాను, ఇక మళ్ళీ నాకు చేయాలనిపించలేదండి
అంటాడా? కుమ్మరివాడు బ్రతుకున్నంత వరకు వందల వేల కుండలు చేస్తూనే ఉంటాడు. ఒక చిత్రకారుడు వందల వేల పెయింటింగ్స్ వేస్తూనే ఉంటాడు. ఒక శిల్పకారుడు ఎన్నో వేల శిల్పాలు చెక్కుతూనే ఉంటాడు. మరి ఈ భూమిని చేసిన పరమశిల్పకారుడు కూడా ఇలాంటి భూములు ఎన్నో కోట్లు చేశాడు, ఒక్కటి చేయలే. దయచేసి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. ఈ దినముల అంతమందు కుమారుడి ద్వారా ఆయన మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాను. ఏమి నిర్మించాను? ప్రపంచములను అంటే ఏకవచనమా బహువచనమా? బహువచనం. అంటే ఈ భూమి ఒక్కటేనా? కాదు. అంతరిక్షములో ఎన్ని నెబ్యులాలు ఉన్నాయో, ఎన్ని నక్షత్ర మండలాలు ఉన్నాయో, ఎన్ని సౌర మండలాలు ఉన్నాయో అన్ని భూములు ఉన్నాయి. అంతమంది అన్ని రకరకాల ప్రాణులు ఉన్నారు. మనకంటే తెలివైన వారు, బలము కలిగిన వారు, మహిమ కలిగిన వారు ఎందరో ఉన్నారు. ఆదాము పాపం చేయకుండా ఉంటే ఆ విశ్వ కుటుంబంలో సభ్యుడిగా ఉండేవాడు. స్వేచ్ఛగా వెళ్ళొచ్చేవాడు, మాట్లాడుతూ ఉండేవాడు. కానీ ఆదాము హవ్వలు పాపం చేసినందుకు విశ్వ కుటుంబము నుండి కట్ ఆఫ్ అయిపోయారు. ఇప్పుడు మనం వాళ్ళని చూడడానికి వీల్లేదు, మనం అక్కడికి వెళ్ళటానికి వీల్లేదని దేవుడు ఒక హద్దు నియమించినాడు. మర్చిపోకండి మాటలు. దేవుడు ఏం చేశాడు? ఒక హద్దు నియమించాడు. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము దేవుడు ఏం చేశాడో చూడండి, 26, 27 వచనాలు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారొకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తం నిర్ణయ కాలములను వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచను. మన నివాస స్థలం భూమి. ఈ భూమికి దేవుడు పొలిమేరలు ఉంచాడట. అంటే ఇంతవరకే నీ హద్దురా బాబు, ఓ మానవుడా, ఈ పొలిమేర దాటి వెళ్ళొద్దు నువ్వు. అందుకే మనం ఎప్పటికీ కూడా అంతరిక్షంలోని ఆ ఇతర లోకాలకు వెళ్ళలేము. కానీ వాళ్ళు రాగలుగుతారు, వచ్చెళ్తున్నారు. గత కాలంలో వచ్చారు. అంతరిక్షంలో బుద్ధిజీవులు, నా గ్రంథం చదవండి, అనేక రుజువులు ఇచ్చాను. కయీను యొక్క మనవడు, వాడు భూమిలో నుండి రాగిని ఇనుమును తీసి ఆ లోహముతో వాయిద్యము సితారాను పిల్లన్న గురువిని ఇనుప పనిముట్లను తయారు చేశాడట. మిమ్మల్ని తీసుకెళ్ళి అడవిలో వదిలేస్తాను, ఒట్టి చేతులతో, ఏ ఉపకరణము లేదు. భూమిలో చాలా ఇనుముంది బాబు, నువ్వు బయటకు తీసి పనిముట్లు చేయమంటా. నువ్వు ఎలా చేస్తావు? చేయగలవా? మరి కయ్యను మనవుడు ఎలా చేశాడు? ఒట్టి చేతులతో. దేవుడేమో వదిలేసి వెళ్ళిపోయాడు. వీడి చేతిలో ఏ ఆయుధం లేదు. భూమిలోని ఇనుము బయటికి ఎలా వచ్చింది? ఒక ఆయుధముగా, ఒక పాత్రగా ఎలా చేశాడు? సన్నటి తీగలుగా చేసి సితారా ఎలా చేశాడు? అంతరిక్షంలోని ఇతర గ్రహాల వాళ్ళు వచ్చి దేవునికి దూరమైన మానవ జాతికి టెక్నాలజీ నేర్పారు, సివిల్ ఇంజనీరింగ్ నేర్పారు, నాగరికత నేర్పారు. అందుకే
అసలు కయీనే ఒక ఊరు కట్టించి తన కొడుకు హనోక్ అనేవాడు ఉన్నాడు. దేవునితో నడిచిన హనోకు కాదు, హనోక్ అనేవాడు ఇంకొకడు ఉన్నాడు, కయీను కొడుకు. ఆ కయీను కుమారుడు హనోక్ అనే ఆ హనోకు అనే పేరు ఆ ఊరికి పెట్టాడు. మొట్టమొదట ఊరు కట్టిన వాడు ఎవడంటే కయీనే. తన కుమారుడి పేరు పెట్టాడు. అవును, ఊరు ఎలా కట్టాడండి? కయీను అప్పుడే ఆదాముకు మొదటి కొడుకు కదా, మొదటి కుమారుడు కదా. భూమి తవ్వడానికి పలుగు పార ఎక్కడిది, గంపలెక్కడివి, ఎలా కట్టేశాడు? బయట నుండి సహాయం వచ్చింది. దేవుడు ఆదాము హవ్వలను విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళిపోయినాక వేరే వ్యక్తులు వచ్చి వీళ్ళకి సహాయం చేశారు. అందుకే మానవ నాగరికత వర్ధిల్లింది. ఈ విధంగా ఇతర లోకాలు ఉన్నాయి. ఏంటంటే లెక్కించలేనన్ని లోకాలు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. అందరూ చెప్తారా నాతో? ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. దేవుని వాక్యం వల్ల ఏమి నిర్మాణమైనవి, ఎట్లా నిర్మాణమైనవో విశ్వచరిత్రలో చెప్పాను నేను. ద ఆరిజిన్ ఆఫ్ మ్యాటర్, పదార్థ సృష్టి ఎలా జరిగిందనేది చెప్పాను. చదవాలి, మీరు ఆ పుస్తకాలు చదివితే క్లారిటీ, స్పష్టత వచ్చేస్తుంది. ప్రియులారా, ఒకడు అన్నాడు, అసలు దేవుడు అన్నిటినీ చేస్తే దేవుణ్ణి ఎవరు చేశారని. దేవుణ్ణి ఎవరు చేయరు. ఎవడైనా ఈయన్ని చేసుంటే ఈయన దేవుడు కాదు, ఆ చేసినోడు దేవుడు అవుతాడు. దేవుడు అనే మాటకు నిర్వచనం ఏంటంటే, ఎవరూ సృష్టించకుండా తనంత తానే ఆరంభము లేకుండా ఉన్నవాడినే మనం దేవుడని పిలుస్తాం. వాడినే పిలవాలి దేవుడు, అతన్నే పిలవాలి. కానీ ఒకరి చేత సృష్టించబడిన వాడిని దేవుడని పిలవకూడదు. ఆరంభం ఉన్నవాడు దేవుడు కాడు, ఆరంభం లేనివాడే దేవుడు. ఆయన ఉన్నాడు. ఇక తర్వాత జరిగిన కథ చెప్తున్నా. ఆయన ఒక్కడే ఉన్నాడు. మోషే అడిగాడు, మీ పేరేంటండి అని అడిగాడు. ఇశ్రాయేలు దగ్గరికి పంపిస్తున్నారు కదా, దేవా నీ పేరేంటి అంటే, నా పేరు ఎందుకు అడిగావయ్యా? మరి వాళ్ళు అడుగుతారుగా, ఏ దేవుడు పంపాడు నన్ను అడుగుతారు కదా, ఏమని చెప్పాలి అంటే, ఉన్నవాడనను వాడను అన్నాడు. ఉన్నవాడనా? ఎక్కడున్నవాడు? అన్ని స్థలములలో ఉన్నవాడు. అన్ని స్థలములలో ఎప్పుడున్నవాడు? ఏకకాలములో ఉన్నవాడు. అన్ని స్థలములలో ఏకకాలమా అంటే ఎప్పటి నుండిది? ఏ కాలములో? అన్ని కాలములలో, అన్ని స్థలములలో ఉన్నవాడను. మీరు ఇక్కడున్నారు, రాజమండ్రిలో లేరు, హైదరాబాదులో లేరు, బొంబాయిలో లేరు, ఇంకెక్కడా లేరు, ఇక్కడే ఉన్నారు. ఇప్పుడున్నారు, 100 ఏళ్ల కిందట మీరు లేరు, ఇంకో 100 ఏళ్ళు అయితే ఉండరు. కానీ సృష్టికర్త అయిన దేవుడు ఇప్పుడున్నాడు, 100 ఏళ్ల కిందట ఉన్నాడు, 1000 ఏళ్ల కిందట ఉన్నాడు. కాలంలో వెనక్కి వెళుతూ ఉంటే నువ్వు అలసిపోయిందాక ఎన్ని కోట్ల ఏళ్ళు వెనక్కి వెళ్ళినా ఆయన ఉన్నాడు, ఉంటాడు. దేవుడు లేని కాలం ఎప్పటికీ నువ్వు చూడలేవు. కాలంలో ముందుకు ప్రయాణించిన వెళ్ళి 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 నీకు అలసట రావాలి, విసుగు రావాలి, ఇంకా వెళ్ళలేను బాబు ముందుకు అనుకుంటావు. కానీ దేవుడు లేని కాలం భవిష్యత్తులో కూడా ఎప్పటికీ నీకు దొరకదు. అన్ని కాలములలో, అన్ని స్థలములలో ఆయన ఉన్నవాడు.
మనమైతే ఈ స్థలంలో ఉన్నాం, ఈ కాలంలో ఉన్నాం. ఒక 1000 ఏళ్ళు అవతలకి వెళ్తే ఉన్నాము, 1000 ఏళ్ళు ముందుకు వెళ్ళినా ఉన్నాం. ఇక్కడ ఉన్నాం, అమెరికాలో లేము. ఆయన అంతటా ఉంటాడు ఏకకాలం. అందుకే నా పేరు ఉన్నవాడు అన్నాడు. మరి మేమందరం ఎవరు అండి? మీరు లేనోళ్ళే. మీరు లేనోళ్ళు రా. మీరు ఇప్పుడున్నారు, 100 ఏళ్ళ కిందట లేరు. ఇప్పుడున్నారు, ఇంకో 100 ఏళ్ళకు ఉండరు. మీరు ఉన్నోళ్ళ, మీరు లేనోళ్ళు. మీరు నేను ఉన్నవాడిని అన్నాడు. అలాంటి గొప్ప దేవుడు ఒకసారి ఏమనుకున్నాడంటే, నేను ఒక్కడిని ఉన్నాను. నేను కాని మరికొంతమందిని సృష్టించాలి. ఎందుకంటే నేను ప్రేమతో నిండిన వ్యక్తిని. నా ప్రేమ చూపటానికి నాకు కొంతమంది పిల్లలు కావాలి. నాకు మరమనుషులు వద్దు, రోబోస్ వద్దు, మెషిన్లు వద్దు. నాలాగానే వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు, నాలాగానే ఆలోచించగలిగిన వాళ్ళు, గ్రహింపు కలిగిన వాళ్ళు, సొంత నిర్ణయాలు చేయగలిగిన వారు నా పిల్లలు నాకు కావాలి. సృష్టి చేద్దాం అనుకున్నాడు. అప్పుడు మొదలైంది సమస్య. తర్వాత ఒక మహిమ ప్రపంచానికి పునాది అక్కడ ఏర్పడింది. ఎల్లకాలము ఉన్న దేవుడు, ఆరంభము లేకుండా ఉన్న దేవుడు అప్పటిదాకా లేని వాటిని ఉనికిలోకి తేవాలనుకున్నాడు. లేని వాటిని అప్పటికప్పుడు ఉనికిలోకి తేవాలనుకున్నాడు. అలా చేసినప్పుడు మొట్టమొదట ఏమనుకున్నాడంటే, ఒక వ్యక్తిని చేద్దాం. ఎలా చేద్దాం? ఎంత సుందరముగా చేయడం అవకాశం ఉందో అంత సుందరంగా చేద్దాం. ఎంత జ్ఞానముతో నింపి ఒక వ్యక్తిని చేయగలం అంత జ్ఞానిగా చేద్దాం. సకల ఉత్తమ లక్షణాలు, నాకున్నటువంటి జ్ఞానం, సౌందర్యం వాడికి ఇచ్చి చేద్దాం అని దేవుడు అనుకున్నాడు. ఇక్కడ ఒక తిరకాసు ఉంది. ఒకడిని చేద్దాం అనుకున్నప్పుడు ఏమైందో తెలుసా? అవును, ఒకరిని చేస్తాను, 10 మందిని చేస్తాను, 1,00,000 మందిని చేస్తాను, కోట్ల మందిని చేస్తాను, కోట్ల మందిని చేస్తాను. వాళ్ళందరూ కూడా ఒకప్పుడు లేనివారు, ఇప్పుడు ఉన్నవారు. మరి నేనేమో ఎల్లకాలం ఉన్నవాడిని. నాకు వాళ్లకు కమ్యూనికేషన్ ఎట్లా కుదురుతుంది? నేను వాళ్ళతో ఎలా మాట్లాడాలి? వాళ్ళు నాతో ఎలా మాట్లాడాలి? ఇంత కష్టపడి కోట్ల మందిని సృష్టించి మళ్ళీ నేను వాళ్ళు మాట్లాడుకోలేని పరిస్థితి. అట్లా కాదు. నేను సృష్టించబోతున్న కోట్ల ప్రపంచాల ప్రజలను నేను టచ్ చేయగలగాలి, కౌగలించుకోగలగాలి, ముద్దు పెట్టుకోగలగాలి. అప్పుడే కదా నాకు తృప్తి. అప్పుడు సమీపించరాని తేజస్సులో ఉన్న మహాదేవుడనైన నేను పోయి కావలించుకుంటే వాడు బస్సుమని బూడిదైపోతాడు. వాడు. కాబట్టి ఒక పని చేస్తాను, వాళ్ళు భరించగలిగిన స్థాయిలో నాలోని ఒక భాగాన్ని బయటికి తీస్తాను అని ఆయన నోరావలిచ్చాడు. జమ్ అని నాదం బయటకు వచ్చింది. అదన్నమాట ఆది యందు వాక్యం ఉండేను అంటే. ఇప్పుడు నేను మాట్లాడితే మీరు వింటున్నారు. మీకు మాకు మధ్యలో గాలి ఉంది, గాలిలో వస్తుంది స్వరం. దేవుడు సమీపించడాని తేజస్సులో నోరు తెరిచినప్పుడు శబ్దం వచ్చింది, చూశారు? అక్కడ పంచభూతాలు లేవు, గాలి లేదు, గాలి లేకుండానే వచ్చిన శబ్దం గనక ఇంకా అది అంతము కావడం లేదు. అది ఎంతసేపు అయినా మోగుతూనే ఉంది. ఎందుకంటే దేవునిలోని ఒక అంశ, మామూలు చప్పుడు కాదు, దేవునిలోని అంశ శబ్ద రూపంలో బయటకు వచ్చింది. దేవునిలోని ఒక భాగం అంటే దేవుడే.
అందుకే ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ సమీపించరాని తేజస్సులో పరిభ్రమించి ఎన్ని కోట్ల సంవత్సరాలైనాయో తెలియదు. ఆ శబ్దం ఒక మనుష్య రూపంలోకి వచ్చింది. తల, మెడ, భుజాలు, మొండెము, పొట్ట, కాళ్ళు పురుష రూపము ధరించింది. అప్పుడు దేవుడు అన్నాడు, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. అది ఆయన మొదటి జన్మము. తర్వాత ఆయన పుట్టిన తర్వాత దేవుడు అన్నాడు, నీవు నా కుమారుడివి, నేను నిన్ను కన్నానని. అక్కడ తండ్రి మాత్రమే ఉన్నాడు, తల్లి లేదు. పురుషతత్వము దేవునిలోని సగభాగం, స్త్రీతత్వము దేవునిలోని మిగతా సగభాగం. నాణ్యానికి రెండు వైపుల్లాగా. ఇక్కడ అన్యాయం జరుగుతుంది. తండ్రి అయిన దేవుని నోట నుండి బయటకు వచ్చాను, తండ్రి అని పిలిచాను, కానీ మరి అవతల సగభాగానికి న్యాయం చేయాలిగా. అందుకని ఒక ప్రణాళిక రచించాడు. నేను మళ్ళీ ఒకసారి పుట్టాలి, అప్పుడు అమ్మే నాకు ఉండాలి కానీ నాన్న ఉండకూడదని బెత్లెహేములో కన్య గర్భాన పుట్టాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. సమీపించరాని తేజస్సులో పుట్టినప్పుడు ఈ వాక్య నాద బ్రహ్మము, నాద శరీరుడికి తండ్రి ఉన్నాడు కానీ తల్లి లేదు. తర్వాత భూమి మీద భూమధ్య ప్రదేశంలో పుట్టినప్పుడు అమ్మే ఉంది కానీ నాన్న లేడు. అలా దేవునిలోని రెండు తత్వాలకు సమాన న్యాయము చేసి రెండు జన్మలెత్తినవాడు. ఇది మన వేదాలలో రాయబడింది. అగ్నిదేవా, నీ రెండు జన్మలను మేము స్తోత్రించుచున్నాము, నీ భూలోక జన్మను మేము ప్రస్తుతించుచున్నాము, నీ పరమ జన్మను మేము ప్రస్తుతించుచున్నాము. అగ్ని రెండు జన్మలు గలవాడు. స్వర్గమందు ఒకసారి జన్మించాడు, మనుష్య లోకములో మనుష్య రూపమును కూడా అగ్ని జన్మించాడు అని వేదములలో ఉంది. నేను రాసిన హైందవ క్రైస్తవం బుక్ చదవండి. ఉందా హైందవ క్రైస్తవం బుక్ చదవండి. అనవసరంగా ద్వేషం పెట్టుకొని ఆ ప్రచండమైన విజ్ఞాన గనిని దూరం చేసుకోకండి. చెరువు మీద అలిగితే ఎవడికి నష్టం? చెరువుకి నష్టమా? అలిగినోడికి నష్టం. చెరువు కాదు, అక్కడ మహాసముద్రం దేవుడు రాసిపెట్టాడు. బుద్ధి జ్ఞానం ఉన్నవాడు చదివి జ్ఞానం సంపాదించుకోవాలి. మంచిది ప్రియులారా. అప్పుడు సృష్టినే ప్రారంభించకముందు దేవుడు ఒకడిని కన్నాడు. ఆయనే తరువాత యుగాలలో మన ప్రభువైన యేసుగా జన్మించాడు. దేవుడు కనిన కుమారుడు, జనితైక కుమారుడు, ద ఓన్లీ బిగాటన్ సన్. ఈయన ఎందుకు చేశాడు చెప్పండి? ఏమన్నాను? నేను సృష్టించబోతున్న వాళ్ళతో నా కమ్యూనికేషన్ ఎలాగా? ఇంత మహామహిమతో నేను పోయి వాడిని ప్రేమతో ముద్దు పెట్టుకుంటే అగ్ని వెళ్ళి ఒక చీమను ముద్దు పెట్టుకుంది అనుకో, చీమ ఏమైపోతుంది? అదే పరిస్థితి. గనుక నేను ముద్దు పెట్టుకున్న వాడికి ఏం హాని జరగకుండా ఉండాలంటే వాళ్ళు సహించగలిగిన స్థాయిలో నాలోని ఒక భాగం ఉండాలని తనలోని అంశను ఒక కుమారుడిగా కన్నాడు. అప్పుడు శబ్దరూపంలో బయటకు వచ్చాడు. కనుక దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉంది. ఆయన్ని మనం ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, ప్రకటిస్తున్నాం. కొత్త దేవుడు కాదు బాబు, అమెరికా దేవుడు కాదు, ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు కాదు. నాద బ్రహ్మాన్ని మేము ప్రకటిస్తున్నాం. ఇది హైందవ క్రైస్తవం పుస్తకం, చదవండి దయచేసి. ప్రియ మిత్రులారా, జనితైక కుమారుడు ఉన్నాడు కదా. ఆ తరువాత దేవుడు ఇప్పుడు ఫుల్లీ రెడీ టు క్రియేట్
అదర్ పీపుల్. తనలో నుంచి కాదు, బయట నుంచి, ఏమీ లేని శూన్యంలో నుంచి కొడుకులను సృష్టిద్దామనుకున్నాడు. ఆ కుమారులను సృష్టించినప్పుడు మొట్టమొదట ఒక మోస్ట్ బ్యూటిఫుల్, హ్యాండ్సమ్, వైజెస్ట్ పర్సన్, అత్యంత సుందరుడు, అత్యంత జ్ఞానవంతుడు, బలవంతుడు, ఉత్తమమైనటువంటి వ్యక్తిని ఒకరిని చేశాడు. వాడే లూసిఫరు. అప్పుడు దేవునికి 2 కొడుకులు ఉన్నారు. ఒకడేమో కనిన కుమారుడు, ఒకడేమో సృష్టించబడినవాడు. ఒక ఆయనేమో దేవునిలో నుండి వచ్చినటువంటి జనిత కుమారుడు, ఒకడు శూన్యంలోంచి పుట్టించబడ్డ దేవుని సృష్టి అయిన కుమారుడు. ఈయన కూడా నాన్న అని పిలుస్తున్నాడు, ఆయన కూడా నాన్న అని పిలుస్తున్నాడు. ఇంకా దేవుని ప్రేమంతా వాడి మీదే, దేవుని ప్రేమంతా వాడి మీదే. వాడి దగ్గర తీసుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు. అన్నయ్య ఉన్నాడుగా, అలా దేవునికి కమ్యూనికేషన్ కలిగింది. ఒక్కొక్కసారి ఈ ఆది సంభూతుడు ఉన్నాడే, మొట్టమొదట పుట్టినవాడు, ఆయన సమీపించడానికి తేజస్సులోకి వెళ్తాడు, వస్తాడు. వీడు వెళ్దామంటే కుదరదు. అదేంటి తండ్రి, అన్నయ్య వెళ్తున్నాడు, నేను ఎందుకు రాలేను లోపలికంటే, ఆయనేమో నాలోని భాగం బాబు, నువ్వు నాలోని భాగం కాదు, నీకు కుదరదులే అన్నాడు. అలాగా అంటే అన్నయ్య స్పెషల్ అన్నమాట. సరే అనుకున్న, అక్కడే వాడికి లోపల ఒక విషబీజం పడింది. అవును, నన్ను చేసావు కదా, ఇంతేనా తండ్రి సృష్టి అంటే, లేదు చూస్తావుగా అని, కలుగునుగాక అన్నాడు. కోటాన కోట్ల గ్రహమండలాలు కలిగినవి. బాబోయ్, ఇన్ని కోట్ల గ్రహమండలాలు, మరి ఒట్టి గ్రహాలు ఉన్నాయి, దాంట్లో జీవరాశులు ఎక్కడ? అవును, జీవరాశుల కొరకే కదా నేను ఇవన్నీ నివాస గృహాలుగా చేశాను. అన్ని వివిధములైన రూపము, వివిధములైన లక్షణాలు కలిగిన జీవరాశులు కలుగునుగాక అనేసాడు. కోట్ల కోట్ల లోకాలలో కోట్ల జీవరాశులు పుట్టుకొచ్చినాయి. నీలాంటి నాలాంటి జ్ఞానవంతుల జాతులు కూడా పుట్టుకొచ్చినాయి. బాబోయ్ తండ్రి, నువ్వు మహాదేవుడివి, ఎలాగా ఇంత సృష్టి చేసేసి ఆఖరికి వీటిని ఏం చేస్తావు అంటే, తండ్రి అని దేవుడు చెప్పాడు. హెబ్రీ 1:2 చెప్పిన మాట, ఆయన తన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాను. అదేవిడు తండ్రి, సగం నాకు సగం అన్నయ్యకి పంచివచ్చుగా అన్నాడు. ఈ ప్రసంగానికి నేను మొదట ఏం చెప్పాను, నేడు జరుగుచున్న సువార్త ప్రకటన విశ్వరాజకీయములో భాగము అన్నానుగా. అక్కడికి వచ్చా ఇప్పుడు నేను. దేవుడు ముందు ఒక కొడుకునేమో తనలోని అంశాన్ని కన్నాడు, ఒకడినేమో బయట నుంచి చేశాడు. వాడి కళ్ళ ముందే లెక్కలేనన్ని కోట్ల ప్రపంచాలు సృష్టించినాక వాడికి చెప్పాడు, ఇవన్నిటికీ అన్నయ్య రాజు. అదేంటి తండ్రి, నాకు అన్నయ్యకు సగం సగం పంచివచ్చు కదన్న. కుదరదురా, కుదరదు అంటే, నేను కొడుకును కాదా, నేను కుమారుణ్ణి కాదా, నన్ను కుమారా అని ప్రేమగా ముద్దు పెట్టుకుంటున్నావు, ఆయన్ని కూడా ముద్దు పెట్టుకుంటున్నావు. ఏదో తిరకాసు ఉంది ఇక్కడ. ఎందుకు ఈ అన్యాయం, ఎందుకు ఈ పక్షపాతం అన్నాడు. పక్షపాతం ఏం కాదురా, ఇది న్యాయం అన్నాడు. నాకేం తక్కువ, నాకు అందం లేదా అన్నాడు. ఉందిరా, నీ అందం ఆయన ఇచ్చిందే. జ్ఞానం ఉందిగా నాన్న నాకు, నీ జ్ఞానం ఆయన ఇచ్చిందేరా. నీకు అందము, జ్ఞానము, బలపరాక్రమములు, ఐశ్వర్యం ఆయన ఇచ్చిందే. ఆయన చేశాడురా నిన్ను. అవునా, నువ్వు కదా చేసింది నన్ను.
అంటే కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు, సమస్తమును వాక్యమూలంగా కలిగను. దట్ ఇంక్లూడ్స్ యూ, నువ్వు కూడా. అమ్మో, ఆఖరికి వచ్చి నేను ఎందుకు పనికి రాకుండా పోయేటట్టున్నానుగా. సమస్తమునకు ఆయనే వారసుడా, చూద్దాం అని ఆఖరికి వాడొక తీర్మానం చేశాడు. అన్నిటిపైన అధికారిగా ఉన్న తండ్రి అయిన దేవుని పేరు సర్వశక్తుడు. గుర్తుపెట్టుకోండి, అన్నిటికి పైన అధికారిగా ఉన్న తండ్రి అయిన దేవుని పేరు సర్వోన్నతుడు, సర్వశక్తుడు. ఆయనలో నుండి జన్మించిన జనిత కుమారుని పేరు మహోన్నతుడు. ఏం పేరు చెప్పండి? మహోన్నతుడు. ఈ రెండు వేరు వేరు వ్యక్తులను సూచించే పేర్లు. మీకు అందరికీ 91వ కీర్తన జ్ఞాపకమే కదా? 91వ కీర్తన చెప్పండి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని. ఈయనెవరు, ఆయనెవరు? రంజిత్ గారి పాటలు విన్నవాడే ఓఫీర్ గారి పాటలు విన్నవాడు అని చెబుతాను. బాగుంటుందా? కరెక్ట్ అది? అసలు కరెక్టే, కానీ అవసరమా? రంజిత్ ఓఫీర్ అనేవాడు ఒకడే కదా. రంజిత్ గారిని చూచిన వాడే ఓఫీర్ గారిని చూశాడు. అంటే ఏంటండి, పిచ్చి పట్టిందా మీకు అంటారు. రంజిత్ వాడే, ఓఫీర్ వాడే, వాడే వీడు, వీడే వాడు, ఇద్దరు మనుషులు ఏమైనా. కానీ ఇక్కడ మోషే భక్తుడు రాస్తున్నాడు, 90, 91, 2 ఆయనే మోషే రాశాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించాడు. సర్వోన్నతుడు అంటే అందరికంటే పైన ఉన్నవాడు. అందరికంటే పైన ఉన్నవాడంటే అర్థం ఏంటంటే ఆయన కంటే పైన ఎవడూ లేడు. దెర్ ఈజ్ నన్ గ్రేటర్ దాన్ హిమ్. కానీ మహోన్నతుడు అంటే చాలా ఉన్నతుడు. మహోన్నతుడు అంటే చెప్పండి, చాలా గొప్పవాడు. చాలా గొప్పవాడు అంటే అంతకంటే ఒకడు గొప్పోడు ఉండొచ్చు, కానీ అందరికంటే గొప్పవాడు అన్నాక అంతకంటే గొప్పవాడిగా ఉండటానికి అవకాశం లేదు. గనుక మహోన్నతుడు ఒకడు ఉన్నాడు, సర్వోన్నతుడు ఉన్నాడు. దేవుడు సృష్టించిన పరలోకం ఉన్నది. పరలోకాన్ని కూడా దేవుడు ఒకసారి సృష్టించాడట. అది ఎప్పటి నుంచో లేదది. పరలోకానికి కూడా ఒక ఆరంభం ఉన్నది. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 30-31 వచనం. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటి. ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి నేను. దేవుడు పరలోకాన్ని ఒకనాడు ఏం చేశాడట? కలుగజేశాడు. దేవుడు పరలోకాన్ని సృష్టించినప్పుడట జ్ఞానము అనే ఈయన చూసి సంతోషించాడట. ఆ జ్ఞానమే యేసయ్య. ఆయన కార్యాలకు ప్రధాన శిల్పిని అన్నాడు. సమస్తము ఆయన ద్వారా కలిగేనన్నాడు. దేవుడు తన ఏకైక జనిత కుమారుని ద్వారా పరలోకాన్ని కూడా సృష్టించాడు. అక్కడ కెరూబులు, శరాఫులు, మహాదూతలు, మహాబలశాలులు, పరాక్రమశాలులైన విభిన్న తరగతులకు చెందిన స్వర్గలోక నివాసులు ఉన్నారు. అదిగాక ఇంకా విశ్వంలో నెబ్యులాలు, గెలాక్సీలు, కోటాను కోట్ల గ్రహాలు, గ్రహమండలాలు, అందులో ఒక్కొక్క సౌర కుటుంబంలో ఒక్కొక్క నివాసయోగ్యమైన భూమి. అన్ని భూముల మీద మనలాంటి ప్రజలు ఉన్నారు. ఇది విశ్వ కుటుంబం. వీళ్ళందరినీ
తండ్రి అయిన దేవుడు చెప్పాడు, అందరినీ జనితైక కుమారుడికి, ఆది సంభూతుడికి అప్పగించేస్తా. దేవుడు తన జనిత కుమారుణ్ణి సమస్తమునకు వారసునిగా నియమించారు. వాడన్నాడు, మరి నేనెవరిని, నన్ను ఎందుకు సృష్టించారు అంటే, ఆయనకు సేవ చేసుకోవడమే నీ పని. ఆయనకు సేవ చేయి, నేను కూడా నిన్ను ప్రేమిస్తాను. నీకు సేవ చేస్తాను తండ్రి, ఆయనకు చెయ్యని అంటాడు వీడు. దేవుడు అంటాడు ఆయనే నేను, నేనే ఆయన అంటాడు. నువ్వు ఆయన ఏంటి, ఆయన నువ్వేంటి, నువ్వు తండ్రివి, ఆయనే అన్నయ్య, ఇద్దరు ఒకటేలాగా అవుతారంటే ఒకటే బాబు, నాలోని భాగం ఆయన. ఈ మర్మము వాడికి కొరుకుడు పడలేదు, ఇష్టం కాలేదు. ఎప్పటికైనా నా కుమారుణ్ణి సకల బ్రహ్మాండములోని కోట్ల ప్రపంచాల మీద రాజుగా నేను నియమిస్తాను అన్నప్పుడే వాడు తీర్మానించుకున్నాడు, ఒకనాటికి నేను ఈ మహోన్నతుడున్నాడే రెండో వ్యక్తి, ఇతనికి పైగా నా సింహాసనం హెచ్చిస్తాననుకున్నాడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయము, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం. మేఘమండలము మీదికి ఎక్కెదను, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందునని. సర్వోన్నతునితో కాదు, మహోన్నతునితో సమానంగా చేసుకుంటా. సమానంగా చేసుకోవాలంటే ఏం చేయాలంటే, ఉన్న ప్రపంచాలు సగం ఆయనకు సగం నాకు స్ప్లిట్ కావాలి. అర్ధరాజ్యం ఆయనకు, అర్ధరాజ్యం నాకు అని వాడు తీర్మానించుకొని వెంటనే చెప్పలా, లోపల ఆలోచించుకుంటా ఉన్నాడు. ఈ ఆలోచన వాడిలో నానాటికి పెరుగుతూ వచ్చింది. కొన్ని యుగాలు వాడు అలాగే కొనసాగాడు. దేవునికి తెలిసినా ఏం తెలియనట్టు ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము దయచేసి 14-15 వచనాలు. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవు ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవు ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నువ్వు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే విస్తారమైన వర్తకము చేత లోలోపల హృదయాంతర్భాగములు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి. ఒక టైం వచ్చింది, నేను నిన్ను నాశనము చేసి తిని. 16 చివరన కాలుచున్న రాళ్ల మధ్యను ఇక సంచరింపకుండా, అది దేవుడు సృష్టించిన మొదటి కుమారుడు అలా పతనమైపోయాడు. వాణ్ణి ఇప్పుడు మనం సైతాను అని పిలుస్తున్నాం. ఇంకా చాలా కథ చెప్పాలి మీకు. గాథ, చరిత్ర ఒట్టి కల్పిత కథ కాదు. ఈ సంఘటనలు ఇలా జరిగినాయి కనుకనే ఇవాళ మనం ఇక్కడ కూర్చున్నాం. సరే, వాడిని దేవుడు పడద్రోశాడు. పాతాళములో ఒక మూలకు వాడు పడద్రోయబడ్డాడు. పడద్రోయబడ్డ తర్వాత మళ్ళీ వాడు లోకంలో తిరుగుతున్నాడు ఏంటి? పడద్రోయబడిన తర్వాత ఆదాము దగ్గరికి, హవ్వ దగ్గరికి ఎట్లాగ వచ్చాడు? పడద్రోయబడిన తర్వాత స్వేచ్ఛగా ఎలా సంచరిస్తున్నాడు? పడద్రోయబడిన వాడు అరణ్యంలో యేసుప్రభు వారిని ఎలా శోధించాడు అంటే బెయిల్ మీద బయటకు వచ్చాడు.
ఈ బెయిల్ సిస్టమ్ కూడా పరలోకం నుండి వీడు ఇక్కడికి తెచ్చాడు. నేరము మోపబడిన వాడు రిమాండ్లో ఉంటే బెయిల్ మీద బయటికి తేవచ్చు. ఇది ఈ భూమి మీద ఎందుకుంది పద్ధతి అంటే అక్కడి నుంచి వచ్చింది. వాడు చెరసాలలో ఉండి బెయిల్ పిటిషన్ పెట్టుకున్నాడు. తండ్రి, నన్ను ఇలా పడద్రోసి ఎందుకు పనికి రాకుండా చేశావు? నా వాదన న్యాయమా కాదా నిరూపించుకునే అవకాశం నాకు ఇవ్వలేదు. ఇంత శిక్షకు నేను పాత్రున్నా, ఇంత శిక్ష విధించడానికి విశ్వ చట్టం ఒప్పుకుంటుందా? ఇది న్యాయమా? నన్ను బెయిల్ మీద బయటకు వదలండి, కాలమే నిరూపిస్తుంది. విశ్వాన్ని సృష్టించి అందులో సగభాగం నాకు ఇవ్వకుండా సగం అన్నయ్యకి ఇచ్చి ఇద్దరికీ న్యాయం చేయకుండా మొత్తం అన్నయ్యకి ఇచ్చేయడం న్యాయంగా అన్నాను నేను. ఆ మాట అడిగినందుకు నన్ను ఇంత భయంకరంగా శిక్షించావు. నాకు ఛాన్స్ ఇచ్చి చూడు, నేను ప్రతిపాదించిందే న్యాయమని నిరూపించుకుంటాను. నీ వాదన మీద నీకు నమ్మకం ఉంటే నాకు బెయిల్ ఇవ్వు. నాకు బెయిల్ ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు నా మీద నీ బలాన్ని ప్రదర్శిస్తున్నావు అని వాడు ఒక దుష్ట మేధావి పరలోక దర్బారులో తన వాదన వినిపిస్తే అప్పుడు సర్వోన్నతుడైన దేవుడు వాడికి బెయిల్ ఇచ్చేసేయండి అన్నాడు. ప్రజెంట్లో వాడు బెయిల్ మీద ఉన్నాడు. వాడు అది అయిన తర్వాత చాలా 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 సంగతులు నా గ్రంథాలు చదివితే మీకు స్పష్టంగా మొత్తం అర్థమవుతుంది. ఏది ఎందుకు బైబిల్లో ఏ వచనం ఎక్కడ ఎందుకు రాయబడి ఉందో మీకు తెలుస్తుంది. దేవుడు తన కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించాను. ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవి. దేవుడు తన కుమారుని అన్నిటికీ వారసునిగా నియమించాను. వీటికి అర్థం ఏంటంటే ఇది. అక్కడే వాడికి కాలింది. అరే నాకు వదిలి నాకు ఇవ్వకుండా నన్ను వదిలేసి అన్నీ ఆయనకి ఎలాగ ఇస్తావు? ఇది న్యాయమా అని తిరుగుబాటు చేశాడు. ఆ తిరుగుబాటు ఎలా చేశాడో దేవుని విశ్వ ప్రణాళిక అనే గ్రంథంలో దేవుడు నా ద్వారా రాయించాడు. ఒక సోదరుడు అన్నాడు, నా బుక్స్ చదువు బాబు అని చెప్తే వెళ్ళి చదివి 4 పేజీలు చదివి వచ్చాడు. అయ్యగారు అందులో చాలా అద్భుతమైన జ్ఞానం ఉందండి, నాకు ఇప్పుడు అంత జ్ఞానం అవసరమా అన్నాడు. జ్ఞానం అవసరమా అంటే నేనేం చెప్పను బాబు, జ్ఞానం అవసరమా స్నానం అవసరమా అంటే నేనే చెప్పను. నువ్వు అవసరం అనుకుంటే అవసరం లేదనుకుంటే లేదు. కానీ ఈ విషయాలు తెలియకపోతే ఈ రాజకీయాలేంటి, సంఘానికి శ్రమలేంటి, ఈ సువార్త ప్రకటన ఏంటి, హతసాక్షులేంటి మనకేవి అర్థం కాదు. విశ్వం అర్థం కాదు, భూలోకం అర్థం కాదు, మన దేశం అర్థం కాదు, మన బ్రతికే మనకు అర్థం కాదు. అందుకొరకు ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. ఇదే పని పెట్టుకోండి ఇప్పటి నుంచి. ఇంకా ఈ విషయాలు తెలుసుకోవాలి, 10 మందికి తెలియజెప్పాలి. అప్పుడు స్పష్టత వస్తుంది, ఏం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు. సరే వాడిని పడద్రోశాడు, మళ్ళీ బెయిల్ మీద వాడికి విడుదల వచ్చేసింది. కానీ కేసు ఉంది వాడి మీద, నడుస్తూ ఉంది మెయిన్ కేస్. ఈ లోపల వాడు ఏం చేశాడంటే తోకతో ఈడ్చి ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును పడవేశాడట. ప్రకటన 12:3లో రాయబడిన మాట. ఆకాశ నక్షత్రాలను పడేయటం ఏంటి? నక్షత్రములనగా వాటిని ఆశ్రయించి ఇట్లాంటి లోకాలు ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రాన్ని ఆశ్రయించి ఇట్లాంటి భూలోకం ఒకటి ఉంది. వాటన్నిటిని తోకతో పడేశాడు. అంటే తన వశం చేసుకున్నాడు. దేవుడు ఒకవేళ 3 కోట్ల ప్రపంచాలను సృష్టించి ఉంటే 1 కోటి ప్రపంచాలు వాడు వశం చేసుకున్నాడు.
300 కోట్ల ప్రపంచాలను సృష్టించి ఉంటే 100 కోట్ల ప్రపంచాలు వాడు ఆక్రమించుకున్నాడు. అదే అంధకార రాజ్యము. మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులైన లోక నాథులతోనూ. అంధకార సంబంధులైన లోకనాథులు అంటే అర్థం ఏంటి? ఒక్కొక్కడు ఒక లోకానికి నాథుడు, ఒక్కొక్కడు ఒక లోకానికి నాథుడు. అట్లా అనేక లోకాలకు లోకనాథులు ఉన్నారు. వాళ్ళతో మనం పోరాడుతున్నాం. లోకనాథులు ఉన్నారు. ఒక్కొక్క లోకం మీద ఒక్కొక్క పడిపోయిన దేవదూత. వీడి వెంట కొన్ని కోట్ల మంది దేవదూతలు తిరుగుబాటు చేసేశారు. వాళ్ళందరినీ వీడు కనిపించేసేసాడు. ఏం దేవుడు, ఏం ప్రేమ, ఏం పరిశుద్ధత నాయన. పచ్చి నియంత. మన స్వచిత్తానికి ఏమి అవకాశం ఇయ్యడు. అన్నీ ఆయన చెప్పినట్టే నడవాలంటాడు. మరి ఇంత నియంతృత్వమా? తండ్రిలాగా ఉన్నాడు ఏమైనా? అన్నీ కర్రపెత్తనం చేస్తుంటాడు. ఇలా చేయి, అలా చేయి, ఇలా చేయి, లేకపోతే పో అంటాడు. ఏంటంటే అదే నాకు ఛాన్స్ ఇవ్వండి, నేను గనక రాజునైతే మీకు అందరికీ మంచి స్వేచ్ఛనిస్తాను, నన్ను రాజుగా ఎన్నుకోండని వాడు దావీదు కుమారుడు అబ్షాలోము ప్రచారం చేసినట్టు వాడు చేసుకున్నాడు. చాలామంది విన్నారు వాడి మాట. అలా వాడి మాట విన్నవారు 1/3 ఆకాశ నక్షత్రములలో 3వ వంతు వాళ్ళందరూ అంధకార రాజ్యం అయిపోయారు. ఇంకా వాళ్ళని ఏం చేశాడంటే ఒక లోకము మీద ఒక రాజు, 10 లోకాల మీద ఒక రాజు, 100 లోకాల మీద ఒక రాజు, 1000 లోకాల మీద ఒక రాజు, 1,00,000 లోకాల మీద, ఇలాగా వాడి వ్యవస్థ నిర్మించుకున్నాడు. అదేమో అంధకార రాజ్యం, దేవునిదేమో తేజోరాజ్యము. తేజోవాసులైన పరిశుద్ధులు ఉన్నారు. ఇవి కోట్ల లోకాలు ఉన్నాయి. చీకటి రాజ్యం 100 కోట్ల ప్రపంచాలైతే వెలుగు రాజ్యం 200 కోట్ల ప్రపంచాలు. ఇప్పటికైనా మనదే మెజారిటీ. బాగా వినండి, ముగించేస్తాను. మిమ్మల్ని కంగారు పెట్టి, నాకు ట్రైన్ టైం అవుతుంది. ప్రియులారా, అవును, దేవుడు బాగానే అన్నయ్యను విశ్వాధిపత్యం చేస్తానన్నాడు. మరి ఇంకా చేయడేంటి, నా మీద యుద్ధం ప్రకటించడేంటి అని వీడు ఆలోచిస్తున్నాడు. దేవుడు బయలుపరిచాడు వాడికి ఏంటంటే, అన్నయ్యను విశ్వానికి రాజుగా చేస్తాను కానీ ఊరికైనా చేయడానికి కుదరదురా, ఆయనకు పెళ్ళి కావాలి. అన్నయ్యకి పెళ్ళి కావాలిరా, భార్య కావాలి. గొర్రె పిల్ల భార్య అంటే ఒక మనిషి కాదు, కోట్ల మంది భక్తుల సమూహమును ఉపమాన రీతిగా ఒక వధువు సంఘముగా చేసి ఆయన ప్రక్కన కూర్చోబెట్టాలి. ఎప్పుడైతే ఆయనకు పెళ్ళవుతుందో ఆ తర్వాతే పట్టాభిషేకం. పెళ్ళా, భక్త సమాజమా, ఎక్కడ తయారవుతారు? వినండి జాగ్రత్తగా. ఎక్కడ తయారవుతారు వీళ్ళు? భక్త సమాజం, పెళ్లి కుమార్తె సంఘం అంటే భూమి అనే గ్రహం మీద తయారవుతారు. భూమి అనే గ్రహం ఎక్కడుంది తండ్రి? అప్పుడు భూమి ఇంకా లేదు. భూమి పునాది వేయకముందు కొన్ని సంగతులు జరిగినాయి. అందుకే ప్రకటన 13:8 చెబుతాడు, జగత్తు పునాది వేయబడక ముందే. ఇంటికి పునాది వేసామంటే అర్థం ఏంటి? అప్పటికి ఇంకా ఇల్లు లేదు. భూమి పునాది వేసామంటే అర్థం ఏంటి? ఇంకా అప్పటికి భూమి లేదు.
అప్పట్లో చాలా చరిత్ర జరిగింది, ఇంకా భూమే లేదు. దేవుడు చెబుతున్నాడు, భూగ్రహం మీద భక్త సమాజం తయారవుతుంది. భూగ్రహం ఎక్కడ ఉందంటే నేను సృష్టించబోతున్నానులే తర్వాత అన్నాడు. భూగ్రహాన్ని సృష్టిస్తాను, తర్వాత అక్కడ ఆదాము హవ్వలనే మనుషులను సృష్టిస్తాను. ఆదామును ఈ భూగ్రహానికి రాజును చేస్తాను, పిల్లలను కనమని చెబుతాను, భూమి నిండించమంటాను. వధూ సంఘములో నాకు ఎన్ని జీవ కణములు కావాలో అన్ని జీవ కణాలను ఆదాము హవ్వలు కంటారు. వాళ్ళు కనే ప్రతి వ్యక్తి ఒక జీవకణం. వాళ్ళు ఇంతమందిని కంటే అప్పుడు ఆదాము యొక్క కుటుంబం అంతా ఒక సంఘమై, ఒక వధువై, పెండ్లి కుమార్తె అయి, దేవుని జనిత కుమారుడు ఆది సంభూతిని ప్రక్కకు పెళ్లి కుమార్తెగా వచ్చినప్పుడు పట్టాభిషేకం జరుగుతుంది. అప్పుడు కుమారుని సమస్తమునకు వారసునిగా దేవుడు ప్రకటిస్తాడు. ఓహో, ఇట్లాగా ఉందండి ప్లాన్ అని వాడు ఏమనుకున్నాడంటే, అన్నయ్యకి పెళ్ళి అయితే పట్టాభిషేకమా, మరి పెళ్ళి కాకపోతే గొడవే లేదుగా. పెళ్ళి కావాలంటే ఏం చేయాలి? పెళ్ళి కూతురు కావాలి. పెళ్ళి కూతురు ఎక్కడ తయారవుతుంది? మానవ జాతిలో. ఈ మానవ జాతిని నీకు దూరం చేస్తే అసలు గొడవ వదిలిపోతుందిగా. అందుకు వచ్చాడు ఏదైనా తోటకు. అది పరిస్థితి. వాడికి దురద. ఎందుకు వచ్చారనుకున్నారు? ఇది నిజమా? ఆ పండు తిను ఎందుకు? వాడి సీటు వాడు కాపాడుకోవడానికి. సువార్త విశ్వరాజకీయం అని చెప్తున్నాను నేను. దేవుడేమో ఆదాము హవ్వల ద్వారా భూమండలమంతా సంతానముతో నింపి వాళ్ళందరినీ ఒక్కడు కూడా మిస్గాడు. ఇంకా దేవుని సృష్టిలో దేవుని చిత్తంలో ఉన్నోళ్ళే పుడతారు, ఇంకెవడు పుట్టడు. వధువు సంఘంలో ఉండడానికి అవకాశం ఉన్నోడే పుడతాడు, ఇంకొకడు పుట్టడు. ఇంకా వేస్ట్ మనుషులు పుట్టరు. పరిశుద్ధులు విధేయులు పుడతారు. ఆ సంకల్పంలో దేవుడు ఉంటే వీడొచ్చి వీళ్ళని అవిధేయులనుగా చేసి మానవ జాతిలోకి పాపాన్ని తెచ్చాడు, శాపాన్ని తెచ్చాడు, మరణాన్ని తెచ్చాడు, రెండవ మరణాన్ని తెచ్చాడు. ఇప్పుడు కట్టుకోవయ్యా, ఏదో వధువు సంఘం కడతానన్నావు కదా, చూడు నీకు వధువు సంఘం తయారు కాదు, ఆది సంభూతుడికి పెళ్ళి కాదు, ఆయనకు పట్టాభిషేకం జరగదు. నేను 100 కోట్ల ప్రపంచాలు వేసుకెళ్ళిపోయాక నా సీటు మాత్రం 10లో. ఇప్పుడు చేసుకో, ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు. దేవుడు ఏం చేశాడంటే, నేను సృష్టించిన మానవ జాతిని నాకు దూరం చేశావు కదా, అయినా సరే అదే గ్రహం మీద అదే ఆదాము సంతతి నుండి నేను సంఘాన్ని తయారు చేసుకుంటాను అని రాబోయే తరాలలో ఎవరెవరు ఎక్కడెక్కడ పుట్టబోతున్నారో, ఎవరెవరు దేవుని సువార్తకు విధేయులు కాబోతున్నారో, న్యాయంగా ఎవరు ఆలోచించబోతున్నారు, అందరి పేర్లు రాశాడు జీవగ్రంథంలో. ఎవరెవరు నమ్మరో, ఎవరు న్యాయంగా మాట్లాడరో, నిష్కారణంగా దేవుని సువార్త ప్రణాళికను ద్వేషిస్తారో వాళ్ళను వేరు చేశాడు. సువార్త విన్నప్పుడు న్యాయంగా ఆలోచించబోతున్న వాళ్ళు ఎవరు భవిష్యత్తులోకి చేసి వాళ్ళ పేర్లన్నీ రాశాడు. అందుకే నిత్య జీవమునకు నిర్ణయించబడ్డ వాళ్ళే ఎప్పుడూ విశ్వసిస్తారు. కొంతమంది పేర్లు రాయలే, నువ్వెంత అరిచి చచ్చి గీపెట్టినా వాళ్ళు వినరు సువార్త. దేవుడు ఎవరి పేర్లు ముందు రాశాడో వాళ్ళే నమ్ముతారు. రోమాపత్రిక 8వ అధ్యాయము 28, 29 వచనాలు. దేవుని ప్రేమించు వారికి అనగా దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై దేవుడే సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడని ఎరుగుదుము.
ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు ముందు ఎరిగేను. ఏమి ఎరిగేను? ఏంటి తెలుసుకొనేను? సువార్తకు వీడు ఎలాగ స్పందిస్తాడో దేవుడు ఎరిగేను. వాళ్ళందరినీ తయారు చేసుకుంటున్నాడు. తర్వాత వీళ్ళందరూ దేవుని సంకల్పంలో ఉన్న వాళ్ళు ఎలాగైనా నమ్ముతారు. నమ్మిన తర్వాత వాళ్ళను సంఘముగా రెండవ రాకడలో తీసుకెళ్ళిపోయి గొర్రె పిల్లకు పెళ్ళి ఎలాగూ చేస్తాడు. ఆ పెళ్ళిని సైతాన్ ఆపాలనుకున్నాడు. వాడు ఆపాలనుకున్న ఆగదు. ప్రకటన 19:7 గొర్రె పిల్ల వివాహ మహోత్సవం వచ్చి ఉన్నది గనుక మనం ఉత్సహించి సంతోషింతాము రండని దేవదూతలు చెప్పుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇదండి రాజకీయం. విశ్వ రాజకీయం అన్న బ్రహ్మాండములోని విశ్వ రాజకీయం. సింహాసనం కొరకైనటువంటి పెనుగులాట. దేవుడు తన కుమారుణ్ణి సమస్తమునకు వారసునిగా చేయాలనుకుంటే లేదు, నాకు అందులో సగము రాజ్యం రావలసిందే అంటాడు. అసలు ఆ మహోన్నతుడికే అవకాశం లేకుండా మొత్తం నేనే పరిపాలిస్తానని వాడు ఆ పడిపోయిన దేవదూతలను నమ్మించేశాడు. అమెరికాలో దెయ్యం పట్టిన ఒక వ్యక్తిని ఆ దయ్యం నుంచి విడుదల డెలివరెన్స్ చేస్తూ ఉంటే హార్వే లిప్సీ అనే దైవజనుడు, ఆయనకు డౌట్ వచ్చింది. వీడు దొరికాడు కదా, అడుగుదాం, ఇంటర్వ్యూ చేద్దామని. యారా మీరు ఎంత బుద్ధిహీనులు, యెహోవా దేవుడు సృష్టికర్త కదా, ఆయన మీద ఎలా తిరుగుబాటు చేశారు మీరు? ఆ సైతానుగాడి మాట ఎలా నమ్మారు? దేవుణ్ణి మీరు గెలవగలరా? ఆయన కలుగును కాకంటే పుట్టుకొచ్చారు కదా, దేవుడి కంటే పైకి ఎలాగ వెళ్తారు మీరు? ఎలాగ అనుకున్నారు అని అడిగితే ఆ లోపల దయ్యం చెప్పిందట, we were deceived, మమ్మల్ని మోసం చేశాడు. అదే మాట హవ్వ చెప్పింది, సర్పము నన్ను మోసగాడు వాడు. అన్ని కాకమ్మ కబుర్లు చెప్పి కన్విన్స్ చేశాడు. తర్వాత సర్వనాశనం అయిపోయాక గంతులేసి చంకలు గుద్దుకొని బాగా జరిగింది అంటాడు వాడు. దుష్ట మేధావి. అలాగా ఎన్నో కోట్ల మందిని అవలీలగా మోసం చేశాడు కనుక తోకతో 3వ భాగాన్ని పడేశాడని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ముగింపు వచ్చేసింది, 5 నిమిషాల్లో ముగించేస్తాం. ప్రియులారా, సువార్త ప్రకటించబడుతుంది. ఎందుకు ప్రకటించబడుతుంది తెలుసా? అసలు సువార్త అంటే ఏంటి? మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనములో యేసు ప్రభువు వారు కాలము సంపూర్ణమై ఉన్నది, ఆహా దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అంటే యేసు ప్రభు వారు సువార్త ప్రకటించని ఆరంభించినప్పుడు ఆయన ఏం ప్రకటించాడు? దేవుని రాజ్యము సమీపించింది. అంటే ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? అప్పటిదాకా సైతాను రాజ్యము. యోహాను సువార్త 14వ అధ్యాయం 30లో ఈ లోకాధికారి వచ్చుచున్నాడు అన్నాడు. 1 యోహాను పత్రిక 5:19లో ఈ సర్వలోకము దుష్టుని యందున్నదన్నాడు. అన్నాడా? సర్వలోకం ఎవరి యందు ఉందట? దుష్టుని యందు. ఈ లోకమంతా వాడే పరిపాలిస్తున్నాడు గనుకనే గుట్కాలు, పొగాకు, చుట్టలు, సారా, కళ్ళు, బీడీలు అమ్మే వాళ్ళని కొట్టరు, కానీ సువార్త చెప్పేవాడిని కొడతారు.
ఏమయ్యా మీరు మత ప్రచారం చేసి దేశమంతా పాడు చేస్తున్నాడంటే వాడు చుట్టలమ్మి దేశాన్ని బాగు చేస్తున్నాడా? సారా బ్రాండీ విస్కీ అమ్మి వాడు బాగు చేస్తున్నాడా? ప్రభుత్వాలే ఈ చుట్టల మీద బ్రాండ్ మీద ఆధారపడి బతుకుతున్నాయి ప్రభుత్వాలు. వాళ్ళని కొట్టరే? ఏమండి, సువార్త చెప్పేట మనం దేశాన్ని పాడు చేస్తున్నామట. మరి వాళ్ళు బాగు చేస్తున్నారా? మా కంపెనీ చుట్టలే తాగుడి అని ఏదేదో విధవ ప్రకటనలు. మా కంపెనీ విస్కీ బ్రాండీ తాగుడి, మంచి సూటు హ్యాటు బూట్ వేసుకొని దర్జాగా అక్కడ పెట్టాడు. లివ్ లైఫ్ కింగ్ సైజ్ అట. బాగానే ఉందిరా, కింగ్ సైజ్ ఏంటో నాకు చూస్తే అదొక సిగరెట్ ప్రకటన. సిగరెట్ తాగితే కింగ్ సైజ్ లైఫ్ అట. కింగ్ సైజ్ రోగం వస్తుంది అడిగి. పేగులకి కాలేయానికి కింగ్ సైజ్ పుండ్లు పడతాయి. వీళ్ళని కొట్టరు. ఏమండి, చెడ్డ సాహిత్యం అమ్మే వాళ్ళని కొట్టరు, పాపపు కొంపలు నడిపే వాళ్ళను కొట్టరు. అదంతా సమాజ సేవ. పాపపు కార్యకలాపాలను ప్రోత్సహించే వాళ్ళను కొట్టరు. కానీ యేసే రక్షకుడు అని చెబితే కొడతారు. ఈ లోకాధికారి ఎవడంటే ఈ యేసయ్య మీద తన సింహాసనం హెచ్చించాలనుకున్నాడే వాడు ఈ భూగ్రహాన్ని ఏలుతున్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తుని గురించి మాట్లాడతావో వాడికి మండుతుంది. కుర్చీ కింద సీటు కింద మంట పెట్టినట్టు మండుతుంది వాడికి. నేను అక్కడ తప్పించుకొని వచ్చి భూలోకానికి వచ్చి ఏదో నేను బెయిల్ మీద ఈ రాజ్యాన్ని స్థాపించుకుంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆయన సంగతి నన్ను ఒక తాపుదని పడేసి నుండి ఇక్కడ ప్రకటిస్తారేంటి? సువార్త మనము వినడము ద్వారా, నమ్మి రక్షణ పొందడం ద్వారా ఈ భూమి మీదకి ఏమొస్తుందట? దేవుని రాజ్యం. దేవుని రాజ్యము సమీపించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సువార్త విని నమ్మి బాప్తిస్మం పొందితే మీకేం జరుగుతుందో తెలుసా? లూకా సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. చిన్న మంద భయపడకుడి, హల్లెలూయా, మీకు రాజ్యం అనుగ్రహించ తండ్రికి ఇష్టమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వధువు సంఘము మహారాణి, పట్టపురాణి, విశ్వ సామ్రాజ్యానికి పట్టపురాణి తయారవుతుంది. ఆమెలో నీవు ఒక జీవకణానివి కావాలని మేము సువార్త ప్రకటిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, అందుకే ఈ సువార్త ప్రకటిస్తే ఈ భూమి కూడా సాతాను రాజ్యంగా ఉండడం మానేసి ఇక దేవుని రాజ్యం అయిపోతుంది. ఒక టైం వస్తుంది. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట రాయబడింది. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోకరాజ్యములు, హల్లెలూయా, ఈ లోకరాజ్యం యేసయ్య రాజ్యం కాబోతోంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతి తొందరలో అమెరికా అధ్యక్షుడు, రష్యా అధ్యక్షుడు, చైనా అధ్యక్షుడు, భారతదేశ ప్రధానమంత్రి, దేశానికి ఒక రాజు ఉన్నాడుగా. ఒక రోజు రాబోతోంది. దేశానికి ఒక రాజు కాదు, మొత్తం భూగోళానికి రాజుగా నజరేయుడైన యేసు రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు.
రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. అంతా తెలుసుకుంటారు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ సాగిలపడి నమస్కరించి గడగడలాడును. ఆమేన్. సాగిలపడి నమస్కరించి గడగడలాడును. వంగని మోకాళ్ళని, వంగని మోకాళ్ళని యేసయ్యా ఎదుట వంగిపోవు, యేసయ్యా ఎదుట వంగిపోవు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా వెయ్యేళ్ళు ఇలపై యేసు రాజ్యమేలోను, వెయ్యేళ్ళు ఇలపై యేసు రాజ్యమేలోను. ఈ లోక రాజ్యములన్నీ ఆయన వేయగును. ఆమేన్. ఈ లోక రాజ్యములన్నీ ఆయన వేయగును. నీతి శాంతి వర్ధిల్లును, నీతి శాంతి వర్ధిల్లును. న్యాయమే కనబడును, న్యాయమే కనబడును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. ఏదో అనుకుంటా అమెరికా దేవుడు, మాలమాదిగోళ్ళ దేవుడు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడదు. అవి పిచ్చి మాటలని వాళ్ళకు కూడా తెలుసు. మోజస్ చౌదరి గారు ఉన్నారు, ఆయన చౌదరి. ఆర్ఆర్కే మూర్తి గారు ఉన్నారు, ఆయన బ్రాహ్మడు. పురుషోత్తం చౌదరి గారు బ్రాహ్మడు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు రాసిన వాళ్ళలో చాలామంది బ్రాహ్మలు. పులిపాక జగన్నాథం గారు అంటే సినీ గాయని సుశీలమ్మ గారు తాతగారు. ఆమె పి సుశీల అంటే పులిపాక సుశీల ఉంటారు. అన్నీ చూస్తూనే ఉన్నారు. ఎంతమంది కాపులు, కమ్మవారు, రెడ్లు రక్షణ పొంది దేవుని సేవ చేస్తున్నారు. వెస్ట్ గోదావరిలో కొన్ని వందల ఆర్యవైశ్య కుటుంబాలు రక్షణ పొందారు. నరసాపురం వెళ్ళి చూస్తారు. అరే ఇంతమంది దళితులు కానోళ్ళు రక్షణ పొందినాక మాలమాదిగ దేవుడు అంటే ఏంట్రా బాబు? లేదు సార్, వాళ్ళే నమ్ముకుంటారు ఆయనను అంటే నేను అడిగాను ఒకడిని, ఒరే బాబు నీ ఇష్టదైవం పేరు చెప్పు అంటే నా ఇష్టదైవం ఫలానా అన్నాడు. నీ ఇష్టదైవాన్ని ఒక్క మాల వ్యక్తి మాదిగ వ్యక్తి ఎవడు నమ్ముకోలేదా అంటే ఎందుకు లేదు సార్, లక్షల మంది ఉన్నారు అన్నాడు. మరి ఎన్ని లక్షల మంది నమ్ముకుంటే మీ దేవుడు మాల దేవుడు మాదిగ దేవుడు ఎందుకు కాలేదు? ఎన్ని లక్షల మంది కోట్ల మంది నమ్మినా నీ దేవుడు మాల మాదిగ దేవుడు ఎందుకు కాలేదు? ఎన్ని లక్షల మంది శూద్రులు అగ్రకులాలు నమ్ముకున్న యేసు ఎందుకు శూద్రుల దేవుడు కాలేదు? చెప్పగలవా సమాధానం? లేదు సార్, మాలవుల దేవుడు మాదిగ అంటే బుర్రకాయ పోయింది, లాజిక్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. యేసు ప్రభు మాలమాదిగల దేవుడు కాడు అన్న
బుద్ధిహీనుడు ఎవడురా అని నేను అన్నా ఒక ప్రసంగంలో. యేసు ప్రభు వారు మాలమాదిగల దేవుడు కాడన్న బుద్ధిహీనుడు ఎవడు అన్నా. ఆయన డెఫినెట్గా మాలమాదిగల దేవుడే. రేపు తూర్పేట ఉందండి, తూర్పేటు ఇటా నా బ్యాక. రేపు తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు. అతన్ని చూసి నేను అంటాను, ఇతడు మాలలకు మాదిగలకు సూర్యుడు అంటారు. నిజమా అబద్ధమా? నిజమా అబద్ధమా? మాలలు మాదిగలు మరి ఏ ఎండలో బట్టలు ఆరేసుకుంటారు? ఏ వెలుగులో తమ కార్యక్రమాలు చేసుకుంటారు? మాలలు మాదిగలు పనులు చేసుకోవాలంటే ఆ సూర్యుడే కదా దిక్కు. నేను చెప్పేది ఏంటంటే మాలలు మాదిగలు ఆ సూర్యుని వెలుగులోనే బ్రతుకుతారు. అట్లాగే కాపులు, కమ్మవారు, రెడ్లు, బ్రాహ్మలు, క్షత్రియులు, వైశ్యులు, ప్రతి జాతి వాళ్ళు ఆ సూర్యుని వెలుగులోనే బ్రతుకుతారు. యేసుప్రభు వారు మాలలకు మాదిగలకు దేవుడే. మేము చెప్పే సువార్త ఏంటంటే ఆ దేవుడే రెడ్లకు, కమ్మవారికి, బ్రాహ్మలకు, క్షత్రియులకు, అన్ని కులాలకు కూడా దేవుడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, సర్వలోక రక్షకుడు. దేవునికి స్తోత్రం.